ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. నేను పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక మాటను చదివినప్పుడు అది నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాస్తుంది చూడండి. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. బయటకు నవ్వుతూ ఉన్నారు, కానీ హృదయము నుండా వేదన. బయటకు సంతోషముగా కనబడుతున్నారు, కానీ హృదయంలో దుఃఖము. ఈ వీడియో చూస్తున్న నీవు ఇదే పరిస్థితుల్లో ఉన్నావా? ఈరోజు నీవు నేను బయటకు సంతోషముగా కనబడొచ్చు, కానీ నా దేవునికి మన హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. మనం అనుకుంటాం, నా ఈ సిచ్యువేషన్ ఎవరికి తెలియదండి, నేను ఎవరికి చెప్పుకోలేను, నా బాధ ఎవరికి తెలియదు అని అంటాం. కానీ మన దేవునికి సమస్తము తెలుసు. ఆయన మన హృదయంలో ఉన్న ప్రతి వేదనను చూస్తాడు, నీ కన్నీటిలో ఉన్న బాధను చూస్తాడు. మరి మనమేం చేయాలి? పరిష్కారము పొందుకోవాలి అని అంటే మన జీవితమును దేవునికి ఇష్టపూర్వకంగా మార్చుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం వెతకాలి. మన జీవితము పరిశుద్ధముగా ఉన్నప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన ఖచ్చితంగా కనబడతాడు. కనిపించినప్పుడు మనకున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందజేస్తాడు. మనం ఏం చేస్తామంటే సొంత నిర్ణయాలు తీసుకుంటాం, మనుషుల మీద ఆధారపడతాం, లోకము మీద ఆధారపడతాం తప్ప దేవుని వద్దకు రాము. బయటకు సంతోషంగా కనిపించి లోపల దుఃఖముతో వేదనతో బాధపడుతూ నాకు వీళ్ళు సహాయం చేస్తారు, నాకు వాళ్ళు సహాయం చేస్తారని ఇతరుల మీద ఆధారపడే నీవు ఈరోజు దేవుని వద్దకు వచ్చినట్లయితే దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తావా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచు. అవును ప్రభువా, బయటకు సంతోషముగా ఉన్న లోపల వేదన, సమస్య, ఇబ్బందులు ఈరోజు నీ పాదముల చెంతకు మేము చేరాం. ఈ ఉదయకాలమున మమ్ములను ప్రభువా నీ గొప్ప మాటలతో బలపరిచినందుకు వందనాలు అయ్యా. ఈ రోజులో నీ బిడ్డ తలపెడుతున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రయాణాల్లో క్షేమము, భద్రత ఇవ్వండి అయ్యా. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో గొప్ప ఉత్తీర్ణత ఇవ్వండి. వారు అటెంప్ట్ చేస్తున్న ఇంటర్వ్యూస్లో గొప్ప విజయాన్ని ఇవ్వండి అయ్యా. ఇలాగూ ఎవరెవరు నూతన కార్యములు, నూతన తలంపులు కలిగి ఉన్నారో వారికి ఇప్పుడే నీవు నన్ను గొప్ప విజయాన్ని ప్రసాదించుమని, ఈ రోజంతటిలో సాతాను మీద, శోధన మీద, అతిక్రమముల మీద, లోకాశల మీద విజయాన్ని ఇచ్చి అయ్యా నీ బిడ్డల చుట్టూ నీ దేవదూతల్ని కావలి ఉంచుమని ఇచ్చి నీ ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకునమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.